సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు కైవల్య ఉపనిషత్తులో 4వ పాఠం మనం చూడబోతున్నాం. ఈ కైవల్య ఉపనిషత్తు మంత్రాల్లో అంటే ఇప్పుడు మనం చూడబోయే మంత్రాలు 5, 6, 7, 8. ఈ మంత్రాల్లో ధ్యానం గురించి అంటే మెడిటేషన్ గురించి మనకు చెప్తారు చతుర్ముఖ బ్రహ్మ. శిష్యుడేమో ఆశులాయనుడు, గురువు చతుర్ముఖ బ్రహ్మ. ధ్యానం 2 రకాలు. ఒకటి ఉపాసన ధ్యానం, 2 నిధిధ్యాసన ధ్యానం. మొదటి ఉపాసనా ధ్యానం వేదాంతానికి రాకముందు చేస్తాం. రెండవది వేదాంత శ్రవణ మననాలు అయిన తర్వాత చేస్తాం. ఇది నిధిధ్యాసన ధ్యానం అనేది. భగవద్గీతలో ఈశ్వరుణ్ణి మనం 3 దశల్లో అర్థం చేసుకుంటాం. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ఏకరూప ఈశ్వరుడు అంటే మన ఇష్టదైవాన్ని రాముడు, కృష్ణుడు, మరి హనుమంతుడు ఎవరో ఒకరిని ఎన్నుకొని కొలుస్తాం. కైవల్య ఉపనిషత్తు పార్వతితో కూడిన శివుడిని ధ్యానం చేయమని అంటుందన్నమాట. ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఏమిటంటే, ఒక దేవుడు ఇష్టదేవత అయితే తక్కిన దేవుళ్ళు అయిష్ట దేవతలు అవుతారు. ఇప్పుడు వైష్ణవులు, శివులు ఎలా కలహించుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం కదా. మనం ఏకరూప ధ్యానం నుండి ఎదగాలి, అనేక రూప ధ్యానానికి ఎదగాలి. అనేక రూప ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈశ్వరుడు విశ్వమంతటా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. జగత్తును ఈశ్వరుడు సృష్టించాడు. ఈశ్వరుడు కారణం, జగత్తు కార్యం. కార్యం అంతటా కారణం ఉంటుంది. అందువల్ల జగత్ అంతా కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు. శివభక్తుడు ఏమంటాడు? సర్వం శివమయం జగత్ అంటాడు. విష్ణు భక్తుడు ఏమంటాడు? సర్వం విష్ణుమయం జగత్ అంటాడు. మన దేవి భక్తుడు ఏమంటాడు? సర్వం దేవీమయం జగత్ అంటాడు. ఇది అంటే అనేక రూప ఈశ్వర ధ్యానం అనేది చిత్త విశాలతను పెంచుతుంది. అందువల్ల అహంకార మమకారాలు తగ్గిపోతాయి. అందువల్ల రాగద్వేషాలు కూడా తగ్గుతాయి. తర్వాత 3వ స్టేజ్ ఏమనుకున్నాం? అరూప ఈశ్వరుడు. వేదాంత విచారణ చేశాక అరూప ధ్యానం చేయాలి. దీన్ని అద్వైత ధ్యానం అని, నిధిధ్యాసనం అని అంటారు. అరూప ఈశ్వరుడు అంటే ఎవరు? అరూప ఈశ్వరుడు అంటే నేనే, అంటే ధ్యానం చేసే వ్యక్తి, అంటే ఆత్మ మీద చేసేటటువంటి ధ్యానం. ద్వైతం అద్వైతానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మనం 5వ మంత్రం చూద్దాం. వివిక్త దేశేచ సుఖానస్తః శుచి సమగ్రీవ శిరః శరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాని నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. ఇది 5వ మంత్రం. ఈ 5వ మంత్రంలో అంతరంగ సాధనలను మనం చూడబోతున్నాం. అవి దేశము,
కాలము, ఆసనము, శరీర స్థితి, ఈ 4 సాధనలు మనం చూస్తున్నాం. భగవద్గీతలో అయితే 8 సాధనలు చెప్పారు 6వ అధ్యాయంలో, అంటే ధ్యాన యోగంలో. అంటే ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధి నిశ్చయం, ఇంకా 4 యాడ్ చేశారనమాట అక్కడ. ఇక్కడ మనం 4వ చూస్తున్నాం. 1 దేశం. దేశం అంటే ప్రదేశం అనమాట, సరైన ప్రదేశం, ప్రశాంతంగా శుచిగా ఉండేటటువంటి ప్రదేశం చూసుకుని కొంచెం మనం స్నానం చేసి శుచిగా ఉండి ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించే ప్రదేశం అయి ఉండాలి. అది మెయిన్, అది ప్రదేశం. కాలం అంటే తెల్లవారుజామున మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున చేసుకుంటే మంచిది. ఏంటంటే మనకి సత్వగుణ ప్రధానంగా ఉండాలి మనసు, అది ముఖ్యం. తమోగుణ ప్రధానంగా బద్ధకంగా ఉండకూడదు, రజోగుణ ప్రధానంగా ఉండకూడదు. అంటే మనసు ఎగిరెగిరి పడుతుంది. హైపర్ యాక్టివ్ అంటే రజోగుణం, హైపో యాక్టివ్ అంటే తమోగుణం. ఆ 2 గుణాలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఆసనం అంటే కూర్చునే విధానం, సుఖ స్థిర ఆసనం. కూర్చున్నా కింద కూర్చున్నా స్థిరంగా సుఖంగా 15 నిమిషాల సేపు కూర్చోగలగాలి. శరీర స్థితి, ధ్యానానికి 5 అంగాలు తోడ్పడాలి. 5 అంగాలు ఏమిటవి? శరీరము, ఇంద్రియాలు, శ్వాస, మనసు, బుద్ధి. ఈ 5. శరీరం అంటే శరీరం, మెడ, తల నిటారుగా ఉండాలి. ముఖం ఎదురుగా చూడాలి. ఇంద్రియాలు బాహ్యముఖం నుండి అంతర్ముఖం చేయాలి. శ్వాస పీల్చి వదలటం అంటే నిదానంగా నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఇకపోతే మనస్సు అంటే సన్యాసి మనసు ఉండాలి చేసేటప్పుడు. అంటే సన్యాసి మనసు అంటే ఏంటి? సన్యాసికి ఎవరితోనూ సంబంధం ఉండదు. సన్యాసికి కేవలం 3తో సంబంధం ఉంటుంది. 1 గురువు, 2 శాస్త్రము, 3 ఈశ్వరుడు. అలాంటి అసంగత్వాన్ని మనసులో పెంపొందించుకోవాలి. బుద్ధి, ఈ బుద్ధి ఏంటంటే ధ్యానం వల్ల లాభం పొందుతాము అని బుద్ధికి నచ్చజెప్పాలి. లేకపోతే అనవసరంగా కాలాన్ని వృధాపరుస్తున్నాం అని అనుకుంటుంది బుద్ధి. ఏకరూప ధ్యానానికి ఇష్టదేవతను తలుచుకోవాలి. అనేక రూప దర్శనానికి కూడా ఇష్టదేవతనే తలుచుకోవాలి. అరూప ధ్యానంలో బ్రహ్మసత్యం జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాపరః, ఈ వాక్యం తీసుకుని ధ్యానం చేయవచ్చు. అంటే త్రిపుటి నుండి ద్విపుటికి వస్తాం. జీవ జగత్ ఈశ్వరుడు అని 3 ఉంటే త్రిపుటి, ఆత్మ అనాత్మ 2 ఉంటే అది ద్విపుటి. తర్వాత నెమ్మదిగా అనాత్మకు విడిగా ఉనికి లేదు కాబట్టి ఉన్నదొక్కటే ఆత్మ, అది నేనే, అది అద్వైతం అంటాం. దీన్ని నిధిధ్యాసనం అంటారు. ఇప్పుడు 5వ మంత్రం చూద్దాం. వివిక్త దేశేచ అంటే ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. శుచిహి అంటే ధ్యానం చేసే ప్రదేశం, ధ్యానం చేసే వ్యక్తి కూడా శుచిగా ఉండాలి. 3 సుఖ ఆసనస్థః, కింద కానీ కుర్చీలో కానీ సుఖంగా సుఖాసనంలో కూర్చోవాలి. సమగ్రీవ శిరః శరీరః, శరీరం, మెడ, శిరస్సు ఇవన్నీ నిటారుగా ఉంచాలి.
సకల ఇంద్రియాన్ని నిరుధ్య, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండింటినీ నిరోధించాలి. అంటే బాహ్య ప్రపంచం నుండి నిరోధించాలి. శ్వాస ఇది సమంగా ఉండాలి. అత్యాశ్రమస్థః అంటే సన్యాస ఆశ్రమం ఆశ్రమాలలోకెల్లా గొప్పది, అత్యంత ఉన్నతమైన ఆశ్రమం. అంటే సన్యాసి మనస్థితి ఉండాలన్నమాట. కనీసం ధ్యానం చేస్తున్నప్పుడైనా కూడా అసంగంగా ఉండాలి. అది అత్యాశ్రమస్థః అంటే. భక్త్యా స్వగురుం ప్రణమ్య అంటే గురువుని తలుచుకుని నమస్కారం చేయాలి. గురువు అంటే ఇక్కడ మనకి గురువుతో పాటు శాస్త్రం, ఈశ్వరుడు కూడా వస్తారు. ఆ 7, 8 అంటే అత్యాశ్రమస్థః భక్త్యా స్వగురుం ప్రణమ్య. ఈ విషయాలు మనకి భగవద్గీతలో లేవు, కేవలం మనం కైవల్యోపనిషత్తులోనే చూస్తాం. ధ్యానం కుర్యాత్, ఈ సాధనలు చేశాక ధ్యానం చెయ్యి అనేది కలుపుకోవాలి. 6వ మంత్రం. హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్తం అనంతరూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తదాది మధ్యాంత విహీనం ఏకం విభుం చిదానందం అరూపం అద్భుతం. ఇది 6వ మంత్రం. దేహో దేవాలయ ప్రోక్త, శరీరం గుడి, పంచకోశాలు వివిధ ప్రాకారాలు, హృదయం గర్భగుడి, పరమాత్మ సాక్షి చైతన్యం. అందువల్ల ధ్యానం చేసే ముందు గర్భగుడి అయినటువంటి హృదయంలో ఆవాహన చెయ్యాలి. మధ్యే అంటే శరీరం మధ్యలో, విచింత్య ఆవాహన చెయ్యాలి అంటే ఎక్కడ, హృత్పుండరీకం అంటే హృదయంలో. ఇక్కడ హృదయం అంటే మనస్సు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హృదయం గోళకం, మనస్సు ఇంద్రియం. హృదయంలో మనసు ఉంటుంది, సత్వగుణ ప్రధానమైనటువంటి మనసు మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 3 రకాల ధ్యానాల్లో ఏ ధ్యానానికైనా సరిపోతుంది అది. విరజం అంటే మనస్సు రజోగుణ రహితంగా ఉండాలి. బాహ్యంలో విహరించే మనస్సును తిరిగి హృదయంలోకి తెచ్చుకోవాలి. విశుద్ధం మనస్సు తమోగుణ రహితంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. విశుద్ధం మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉండాలి. కర్మయోగి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు. ఈశ్వర ప్రసాద బుద్ధితో భోక్తగా కర్మఫలాన్ని స్వీకరిస్తాడు. సమబుద్ధి వలన ప్రశాంతంగా ధ్యానం చేయగలుగుతాడు. విశోకం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖం మీద చిరునవ్వుతో ధ్యానం చేస్తే అది మనసును తాకి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 పదాలు అంటే విరజం, విశుద్ధం, విశదం, విశోకం హృత్ పుండరీకానికి విశేషణాలు. దీనితో ధ్యానం చేసే ముందు చేయాల్సినటువంటి సాధనలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ధ్యాన వస్తువైనటువంటి ఈశ్వరుణ్ణి మనం చూస్తాం. శ్రీరుద్రంలో శివుణ్ణి 3 రూపాల్లో చూస్తాం. ఏకరూప, అనేక రూప, అరూప ఈశ్వరునిగా చూస్తాం. ధ్యానం అంటే విజాతీయ ఆలోచన ప్రవాహం లేకుండా సజాతీయ ఆలోచన ప్రవాహం
ఉండటం. ధ్యానం అంటే ఆలోచనలు లేకపోవటం కాదు. ఆలోచనలు ధ్యాన వస్తువుకి సంబంధించినవై ఉండాలి. మంత్రంలో 3 రకాల ధ్యానాన్ని ఒకేసారి చెప్పినా ధ్యానం మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం మీద చేస్తాం. అచింత్యం, ఈశ్వరుడు మనో అగోచరం, మనసుకు అందడు. అప్రమేయం అంటే ధ్యానం చేసే సాధకుని మీద చేసే ధ్యానం అరూప ధ్యానం. అవ్యక్తం, ఈశ్వరుడు ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలకు అందడు. అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం అంటే వస్తువుగా ఇంద్రియాలకు అందడు. ఈశ్వరుడు ధ్యానం చేసే వస్తువు కాదు, ధ్యానం చేసే సాధకుడు. ఇది కూడా అరూప ఈశ్వరుని వర్ణన. ఇంకో మాట ఉంది, అనంత రూపం, అనేక రూపాలతో ఉన్నాడు ఈశ్వరుడు. ఈ పదం అనేక రూప ఈశ్వరుని వర్ణన. మన ఇష్టదేవత ఈశ్వరుడైతే రాముని ఆలయానికి వెళ్ళినా, దేవి ఆలయానికి వెళ్ళినా శివుడినే వారి వారి రూపాల్లో చూడాలి. ఇది అర్థం చేసుకోలేకపోతే మనం వైష్ణవ ద్వేషులు అవుతాం. అనేక రూప ఈశ్వర ధ్యానం చేసేది చిత్త విశాలత పెంపొందించుకోవటానికి. రాముడు, శివుడు, దేవి అందరూ ఒకటే. శివం, ఈ శివం అనే పదం అన్ని రూపాలకి వర్తిస్తుంది. దీంట్లోనే ఏకరూప ఈశ్వరుడు అంటే ఉమా సహాయం, త్రిలోచనం, నీలకంఠం, ఇది 7వ మంత్రంలో చూసాం మనం. తర్వాత అనేక రూప ఈశ్వరుడు, లింగ ఆకాశమూర్తి, అది రుద్రంలో మనం చూస్తాం. అరూప ఈశ్వరుడు, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, ఇదంతా మన కఠోపనిషత్తులో వస్తుంది. తర్వాత ఇంకో మాట, ప్రశాంతం అంటే పూర్తిగా శాంతి స్వరూపుడు, ఇది 3 రూపాలకు వర్తిస్తుంది. అమృతం అంటే శాశ్వతం, ఇది అన్ని రూపాలకి వర్తిస్తుంది. ప్రాథమికంగా అరూప శివునికి వర్తిస్తుంది. ఇంకో మాట ఉంది, బ్రహ్మయోనిం. బ్రహ్మ అంటే ఇక్కడ హిరణ్య గర్భ, యోని అంటే కారణం. బ్రహ్మయోని అంటే శివుడు, హిరణ్య గర్భకు సృష్టికర్త. ఆ విధంగా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ తాను కూడా ఈశ్వర సృష్టి అని చెప్తున్నాడు. తథా ఆది మధ్య అంతవిహీనం. ఈ వర్ణన విశ్వరూప ఈశ్వరునికి అరూప ఈశ్వరునికి కూడా వర్తిస్తుంది. ఏకం, ఇంకో మాట చెప్తున్నాను, శివుడు సర్వగతం అయితే ఇంకొక పరమాత్మ ఉండే ఆస్కారం లేదు. అందువల్ల విశ్వరూప శివుడు అన్నా విశ్వరూప విష్ణు అన్నా ఒకటే. ఇది అర్థమైతే శివభక్తులు విష్ణు భక్తుల మధ్య గొడవలు ఉండవు. విభుం అనేకంగా విరాజిల్లేవాడు. వివిధం భాతి ఇది విభు. ఆకాశ రూపేణ శివ ఏవ భాతి, వాయురూపేణ శివ ఏవ భాతి, వివిధ రూపేణ ఏకం శివ ఏవ భాతి. ఒకటే బంగారం అనేక ఆభరణాలుగా ప్రకటితమవుతుంది. ఒకటే చెక్క అనేక వస్తువులుగా ప్రకటితమవుతుంది. అలాగే శివుడు పంచభూతాలుగా భాసిల్లుతున్నాడు. పంచభూత లింగ క్షేత్రాలు
చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, తిరువణామలైలో అగ్నిలింగం, జంబుకేశ్వర క్షేత్రంలో జలలింగం, కంచిలో పృథ్వీలింగం. పంచభూతాల్లో పరమాత్మ ఉంటే ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు. దేవుని విశ్వరూప దర్శనం చేయకుండా ఆయన పరిధిని తగ్గించి ఒక చిన్న గర్భగుడిలో మనం పరిమితం చేస్తాం. అలా కాకుండా సర్వం శివమయం జగత్ అని అనగలగాలి. విభుం పదం శివుడిని విశ్వరూప ఈశ్వరునిగా లేదా అనేక రూప ఈశ్వరుడిగా నిర్వచిస్తుంది. ఇంకొక మాట చెప్తున్నాం, చిదానందం, శుద్ధ చిత్, శుద్ధ ఆనంద రూపంలో ఉన్నాడు. శుద్ధ చైతన్యానికి చెప్పినటువంటి 5 సూత్రాలు శుద్ధ ఆనందానికి కూడా వర్తిస్తాయి. శుద్ధ ఆనందం మనసులో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి చెందింది కానీ కాదు. చిదానంద రూప శివోహం శివోహం, దీని నుంచి వచ్చింది నిర్వాణ షట్కం. అరూపం అంటే నిర్గుణ బ్రహ్మ. మిగిలిన 4 కలుపుకోవాలి, అశబ్దం, అస్పర్శం, అరసం, అగంధం. ఇంకో మాట అద్భుతం. బ్రహ్మ అద్భుతాలకే అద్భుతం. ఎందుకంటే నిజంగా సృష్టి చేయకుండా సృష్టి చేస్తాడు. మన స్వప్న ప్రపంచాన్ని నిజంగా సృష్టించకుండా ఆలోచనల ద్వారా సృష్టించినట్టు అన్నమాట. అలాగే వేదాంతం 25 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నా కూడా ఈ జాగ్రత్త ప్రపంచం నిజంగా ఉన్నట్లుగా ఉంటుంది. నామరూపాత్మకం జగత్తు అని తెలిసినా కూడా మిజ్జిగా కొట్టిపారేయలేకుండా ఉన్నాం. అలా ఉండి లేనట్టి ప్రపంచాన్ని సృష్టించటం అద్భుతాల్లోకెల్లా అద్భుతం. లాస్ట్ మాట, సాధక ధ్యాయేత్ అని కలుపుకోవాలి. ఒక ఆధ్యాత్మిక సాధకుడు అటువంటి శివుని మీద ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు 7వ మంత్రం చూద్దాం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఈ మంత్రం ఇష్టదేవత ఏకరూప శివుని ధ్యానం గురించి చెబుతుంది. కైవల్యోపనిషత్తు శివుణ్ణి ఒక ఉదాహరణగా తీసుకుంది. శివుడి బదులు ఎవరైనా వేరే ఇష్టదేవతను మనం సేవించవచ్చు. ఉమా సహాయం అంటే ఉమాపతి, అంబతో కూడినటువంటి పరమేశ్వరుడు. ఉమా అంటే పార్వతి, సహాయం అంటే పతి. ఈ పదం శివుని అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది. వేదాంత పరిభాషలో ఉమా అంటే బ్రహ్మ విద్య, ఉమా సహాయం అంటే బ్రహ్మ విద్య ఆచార్యుడు అంటే దక్షిణామూర్తి, పరమేశ్వరం అంటే జగత్తులో అత్యంత గొప్ప దేవుడు, ప్రభుం సృష్టి స్థితి లయకారకుడు, త్రిలోచనం 3 కన్నులున్నవాడు. ఇది విశ్వరూప దర్శన వర్ణన. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడింటిని తన 3 నేత్రాలుగా ధరించినవాడు. 3 నేత్రాలు ఉన్నటువంటి ఏకరూప ఈశ్వరుడిగా ధ్యానం చేయవచ్చు. 2 నేత్రాలు ద్వైత దర్శనం చేయిస్తాయి, అంటే లౌకిక ప్రపంచాన్ని చూపిస్తాయి. 3వ నేత్రం శాస్త్రీయ చక్షువు,
జ్ఞాన నేత్రం అద్వైత దర్శనం చేయిస్తుంది. 2 నేత్రాలు మన కత్తెర లాంటివి. కత్తెర విడదీసినట్లుగా ఈ నేత్రాలు ప్రపంచాన్ని 2గా చూపిస్తాయి. 3వ నేత్రం సూది లాంటిది. సూది 2 వస్తువులను కలిపినట్లుగా జ్ఞానచక్షు ఉన్నదంతా ఒకటే అని చూపిస్తుంది. తర్వాత నీలకంఠం అంటే కంఠం నీలంగా ఉన్నవాడు. సాగర మథనంలో హాలాహలం పుడితే ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషయాన్ని మింగాడు. అంటే శివుడు స్థితికారకుడు. నీలకంఠం అంటే విశ్వరూప దర్శనంగా కూడా తీసుకోవచ్చు. నీలాకాశం ఆయన మెడగాను, భూలోకం పాతాళలోకాలు పాదాలుగాను ఊహించుకోవచ్చు. నీలాకాశం మెడ అయితే మరి శివుని శిరస్సు దానికన్నా పైన ఉందని కదా అర్థం. తర్వాత ప్రశాంతం, ప్రశాంతంగా ఎప్పుడూ ధ్యాన ముద్రలో ఉంటాడు. భూతయోనిం జగత్తు కారణం. యోని అంటే కారణం. భూత అంటే సకల జీవులు, జగత్తుకు సృష్టి కారణం. తర్వాత 8వ మాట సమస్త సాక్షిం అన్నింటినీ సాక్షిభూతంగా చూసేటటువంటి ఈశ్వరుడు. ఆత్మ సాక్షి చైతన్యం. తమసః పరస్తాత్ తమస్ అంటే మాయ, పరస్తాత్ అంటే దానికి అతీతంగా ఉన్నాడు అంటే మాయాతీతం. వ్యవహారిక ప్రపంచంలో జరిగేటటువంటి ఏ సంఘటన నన్ను బాధించలేదు. ధ్యాత్వా ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఈశ్వర ధ్యానం చేయండి అని అర్థం. మునిహి గచ్చతి ప్రయోజనం చెప్పారు. సాధకుడు శివుల్లో లయమవుతాడు. భూతయోనం గచ్చతి అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఐక్యం అంటే ఏమిటి? మోక్షం. నేను ఆత్మను తెలిసాక కూడా నన్ను నేను ప్రేమించుకుంటాను. ఇది అద్వైత భక్తి. ఎష్టిగా నా మీద ప్రేమను సమష్టి ప్రపంచం మీద కురిపిస్తాను. ఎందుకంటే ప్రపంచం అంతా ఉన్నది నేనే. నేను సర్వవ్యాపకమైనటువంటి ఆత్మను. 8వ మంత్రం చూద్దాం. స బ్రహ్మ స శివ సేంద్ర సో అక్షర పరమ స్వరాట్ స ఏవ విష్ణు స ప్రాణ స కాలోగ్ని స చంద్రమాహ. ఇది మంత్రం. పైన చెప్పిన సాధనలు చేయటం వల్ల సాధకుడు బ్రహ్మ విద్య ఫలాన్ని పొందుతాడు. బింబ చైతన్యం నిర్గుణం. సగుణ జీవుడు రజోప్రధానంగా ఉంటే, సగుణ జగత్తు తమో ప్రధానంగా ఉంటే, సగుణ ఈశ్వరుడు సత్వప్రధానంగా ఉంటాడు. ఈ 3 మిథ్యే. ఇది వ్యావహారిక సత్యం. నేను పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మను, బ్రహ్మాత్మ అని కూడా అంటారు. అరూప ఈశ్వరుడు అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించేది. బ్రహ్మైవ ఆత్మ, ఆత్మైవ బ్రహ్మ, సహయేవ బ్రహ్మ. ఆ ఏక నిర్గుణ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగా వ్యవహరిస్తాడు. అంటే వ్యావహారిక జగత్తులో ఉన్నాడు, అంటే సృష్టికర్తగా ఉన్నాడు. సహయేవ విష్ణు, ఆ నిర్గుణ బ్రహ్మ విష్ణుగా స్థితికర్తగా ఉన్నాడు. సహయేవ శివ, ఆ నిర్గుణ బ్రహ్మే శివుడిగా లయకర్తగా ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ
మాయ యొక్క రజోగుణంతో సృష్టి చేస్తాడు. విష్ణుమూర్తి మాయ యొక్క సత్వగుణంతో స్థితికారకుడు అవుతాడు. శివుడు మాయ యొక్క తమో గుణంతో లయకారకుడు అవుతాడు. ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్ప అంటే ఒకే నిర్గుణ బ్రహ్మ వేసుకున్నటువంటి 3 వేషాలు ఇవి. ఎవరు గొప్ప అనే ప్రసక్తి లేదు. ఇది తెలియక విష్ణు భక్తులు శివభక్తులు గొడవ పడుతున్నారు. అందువల్లనే శంకరాచార్యులు షణ్మత స్థాపన చేశారు. ఆత్మబంధువులారా, మారాలి. సగుణ బ్రహ్మ ధ్యానం నుండి నిర్గుణ బ్రహ్మ ధ్యానానికి రావాలి. దానికి చాలా సూక్ష్మమైన మనసు కావాలి. ఒక చెట్టును గొడ్డలతో నరుకుతారు, కూరగాయలు చాకుతో కోస్తారు, కంట్లో శుక్లాన్ని అతి సూక్ష్మమైనటువంటి బ్లేడ్తో తీస్తారు. సహ ఇంద్ర, సహ ప్రాణ, సహ కాల, సహ అగ్ని. ఆ నిర్గుణ బ్రహ్మ ఇంద్రునిగా, సమష్టి ప్రాణంగా అంటే హిరణ్యగర్భ, కాలతత్వంగా, అగ్నిగా ప్రకటితం అవుతున్నాడు. సహ చంద్రమా, చంద్రునిగా ప్రకటితమయ్యేది కూడా ఆ నిర్గుణ బ్రహ్మే. ఒక ముక్కలో చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మ యొక్క విభిన్న వేషాలే దేవతలందరూ. మళ్ళీ చెబుతున్నా, నిర్గుణ బ్రహ్మ యొక్క విభిన్న వేషాలే ఈ దేవతలు అందరూ. వేషం అనకుండా ఉపాధి అంటుంది ఉపనిషత్తు. సగుణ ఆకారాలు, సోపాధిక స్వరూపాలు. వేషాలు తీసేస్తే వాటి వెనుక ఉన్నది నిరుపాధిక బ్రహ్మ. ఈశ జీవయో వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవల అంటారు రమణ మహర్షి. ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపం ఏమిటి? స్వరాట్ అంటే స్వయం ప్రకాశకం, స్వయం ప్రకాశక చైతన్యం అంటే చైతన్య స్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. స్వరాట్ అంటే జ్ఞాన స్వరూపం. సమష్టి స్థాయిలో ఈ 3 ఉంటాయి. పరమః అంటే ఆత్యంతిక స్వరూపం. దాన్ని బ్రహ్మ, విష్ణు, శివ అని నామరూపాలతో వర్ణించలేము. అక్షరః అంటే క్షరం కానిది, నిర్వికారం, నాశనం లేనిది, మార్పు లేనిది. ఆ నిర్గుణ బ్రహ్మే సత్యం. ఆ నిర్గుణ బ్రహ్మను ఎవరు? నేనే. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని నేర్చుకుంటే జ్ఞానం పూర్తి కాదు. ఆ సత్యమైన బ్రహ్మను నేనే అని అర్థం చేసుకోవాలి. నేను ఎవరు? అహమేవ ఇదం సత్. నేను సర్వవ్యాపకమైన సర్వప్రకాశకమైన ఆత్మను. ఇది అర్థమయ్యే వరకు నేను మామూలు ఆళ్ అంటే మనిషిని అని అర్థం. ఇది జీర్ణించుకున్నాక నేను పెరుమాళ్, పెరుం ఆళ్ అని అర్థం. అంటే పరమాత్మను అన్నమాట. పెరుమాళ్ అంటే పరమాత్మ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.